స్ట్రైట్ రోడ్లుండే ఏకైక నగరం ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ. దాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మాణం చేయాలని కేంద్ర సహకారంతో స్మార్ట్ సిటీ చేసి ఎన్నిసార్లు వచ్చారో నాకే తెలియదు. సుందరీకరణ ఏ విధంగా చేశారో మీరే చూశారా లేదా? ఇప్పుడు ఆ కాకినాడ ఏమైంది? గంజాయి కేంద్రంగా తయారైపోయింది, డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారైంది. అన్ని దోపిడీలు కడాన పేకాట కూడా ఈ పెద్ద మనిషికే కావాలా? తమిళలో ఈయన మామూలు వ్యక్తి కాదు, జగన్మోహన్ రెడ్డి బినామీ. ఆయన ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతుల పైకి ఎత్తండి. ఈ దొంగ, ఆ గజ దొంగ ఇద్దరు కలిసి, అందుకే మొన్న వచ్చాడు ఇక్కడికి. బాబాయిని గొడ్డలతో లేపేసిన వాడు పిల్లవాడు. నేను చెప్పా, పిల్లవాడైతే పార్లమెంట్ కదా పోవాల్సింది, పలకా బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్ పంపించమన్నా. ఇక్కడ చాలా మంచివాడు, సాధు జంతువు, నోట్లో ఏలు పెడితే కొరకడు. ఎక్కడ పెట్టాలి? ఈయన తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలి. ఏమనుకుంటున్నాను అంటే, ప్రజలంటే లెక్కలేనితనం వచ్చింది అంటే నీకు భయపడాలి. తమలో మీలో కూడా పిరికితనం ఉంది 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 ఉంది. లేదా? రోషం ఉందా? ఈ సిటీని నాశనం చేసిన వాడిని ఏం చేస్తారు? బొంద పెడతారా? బంగాళాఖాతంలో కలిపేస్తారా? నమ్మకమేనా? ఏం తమ్ముళ్ళు, నమ్మకమేనా? ఏమమ్మా ఆడబిడ్డలు, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఏ సరే, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఈ రాష్ట్రంలో ఒక అహంకారి సైకో, ఇక్కడ పిల్ల సైకో. అక్కడ మీరు చూస్తే విధ్వంసమే విధానం. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు, ఇండస్ట్రీస్ తరిమేశాడు. ఊరికొక సైకోని తయారు చేసి మీ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు, అవునా కాదా? ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడరు మీరు, అంత గౌరవంగా చూస్తారు. ఎవరన్నా మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీది. 5 ఏళ్ళు ఏమైంది? రౌడీజం వచ్చిందా లేదా? నేరాలు పెరిగాయా లేదా? గంజాయి వచ్చిందా లేదా? ఏంటి అరాచకం? పవిత్రమైన గోదావరి సాక్షిగా నేను చెప్తున్నా, ఇలాంటి జిల్లాలో ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఈ జిల్లాని మరొక పులివెందల చేయాలంటే వదిలిపెడతామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి ఎంత కొవ్వెక్కిందంటే పవన్ కళ్యాణ్ ని సవాలు విసురుతాడు. ఆయన గోటి, ఆయన కాలు వేలు గోటికి కూడా సరితూగని నువ్వు లెక్క లేకుండా మాట్లాడతావా నువ్వు? కబద్దార్ గుర్తుపెట్టుకో. ఎవరితో పెట్టుకుంటున్నావో గుర్తుపెట్టుకో. దోపిడీ చేయడం అంత ఈజీ కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి రౌడీల్ని నిర్మోహమాటంగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజ జీవితంలో కూడా గబ్బర్ సింగ్ నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎక్కడికక్కడ కొవ్వెక్కిపోయి డబ్బుల మదంతో విర్రవీగే పరిస్థితికి వచ్చారు. ఈ విర్రవీగే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, కళ్ళు వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఈయన పాలన వల్ల